ఇదివరకు బంగారం, వెండి లాంటి వాటిని స్మగ్లింగ్ చేస్తుండేవాళ్ళు. ఆ తర్వాత రోజుల్లో ఏదైతే కొన్ని రకాలైన ఎలక్ట్రిక్ గూడ్స్ లాంటి స్మగ్లింగ్ చేస్తుండేవాళ్ళు. సముద్రంలో కొన్ని ప్రత్యేకమైన అంటే కొన్ని షిప్స్ ఈ బ్లాక్ బ్యాచ్ ఉంటాయి, అంటే నిషేధిత సంస్థల వాళ్ళకి సంబంధించినవి ఉంటాయి, కానీ మంచి పేర్లతో నడుపుతుంటారు. అట్లాంటి షిప్పులు తీసుకుని ఆ షిప్పుల్లో కావాల్సినటువంటి మెటీరియల్ని పెట్టేసుకుని బయటికి వేరే పేరుతో తీసుకొచ్చేసి స్క్రాప్ అని ఇట్లాంటి పేరుతో నడిపే ఉంటాయి. అలాగా వచ్చాక సముద్రం మధ్యలోకి వచ్చాక నాటు పడవల్లోకి వాటిని ఎక్కిచ్చేసి రవాణా చేస్తుండేవాళ్ళు. ఇప్పుడు క్రమంగా డ్రగ్స్ కోసం, ఆయుధాల కోసం సముద్ర మార్గాలు ఎంచుకుంటున్నారు. స్క్రాప్ పేరుతో వెహికల్స్లోకి ఎక్కించుకుని షిప్పుల్లోకి ఎక్కించి అవి సగం దూరం వచ్చాక వేరే చిన్న చిన్న పడవల ద్వారా అవి ఇంపోర్ట్ చేసుకున్నారంటే ఆ నౌకకి సంబంధించిన వాళ్ళు కూడా సహకరిస్తున్నారు అన్నటువంటి విషయం అయితే ప్రపంచవ్యాప్తంగా గుర్తించారు. దీనికి పరిష్కారం ఏంటనేది చర్చిస్తున్నారు.